హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. మేము గుజరాత్ టూర్లో ద్వారకా వెళ్ళాము. ద్వారకాకి 2 కిలోమీటర్ దూరంలో ఇది రుక్మిణి ద్వారకా. ఇక్కడ రుక్మిణీదేవి మందిరం ఉంది చూడండి. ఆ గుడి ఆ గుడిలోనే రుక్మిణీ మాత ఉంది. ఇది ద్వారకకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దూర్వాసుడి శాపం అంట. అది రుక్మిణి అక్కడ ఉండటానికి కారణం దూర్వాసుడి శాపం అని చెప్పారు. ఆయన ఒకరోజు భోజనానికి వస్తానని అంటే ఆయన భోజనానికి వచ్చేలోపు రుక్మిణీదేవికి దాహం అయితే కృష్ణుడు నీళ్లు తాగమని చెప్తే నాకు భోజనం పెట్టకుండా నీళ్లు తాగారు అని ఆయనకి కోపం వచ్చిందంట. దూర్వాసుడికి ముక్కోపి కదా, ఆయనకి కోపం వచ్చి భర్తకి దూరంగా ఉండమని శాపం అంట. అందుకని ఇది ద్వారకాకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది రుక్మిణీది మాత దేవాలయం. చూడండి, ఇక్కడ మేము వెళ్ళినప్పుడు హోలీ మొదలైంది, అందుకని భక్తులు బాగా ఎక్కువగా ఉన్నారు. ఈ గుడి మీద చూడండి, ఆ కొండలు అవి వెరైటీగా ఉంది కదా, బాగా ఎక్కువగా ఉన్నారు. ఈవిడ లక్ష్మి గారు, ఆవిడకి హిందీ అంతా బాగా వచ్చు. ఆ గుడి విశిష్టత అది అక్కడ పూజారులను అడిగి చెప్పారనమాట. ఈ రుక్మిణీదేవి ఇలా ఇక్కడ ఉండటానికి కారణం అదేను. జనం కూడా మేము పోయినసారి వెళ్ళినప్పుడు అంత లేరు, ఇప్పుడు బాగా ఉన్నారనమాట. క్యూ తోసుకోవటం హడావుడిగా ఉంది. మామూలుగా అయితే గుళ్ళో ఫోటోలు అలౌ చేయరు, ఇక్కడ పట్టుకెళ్ళనిచ్చారు. కొంచెం వీలైనంత వరకు కొంచెం రుక్మిణీ మాత కనిపిస్తుంది అనమాట. వీడియో తీశాను చూడండి. కొంచెం హడావుడిగానే ఉంది. హోలీ పండుగ మొదలైందంట. వారం రోజులు హోలీ చేస్తారు. ద్వారకలో కూడా కృష్ణుడికి హోలీ ఆడారు. రోజు ముందు రోజు అనమాట. తెల్లారి ఇక్కడికి వెళ్ళి అదిగోండి రుక్మిణీ మాత ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. చక్కగా ఉంది, ఎంతసేపు చూసినా చూడాలనిపించింది అనమాట. ఇది రుక్మిణి కృష్ణుడికి రాసిన మొదటి ప్రేమలేఖంట. అక్కడ అమ్ముతున్నారు. ఇది తెచ్చుకొని హిందీలో రాసింది. అది లక్ష్మి గారు కొన్నారు. అది తెచ్చి మనకి చదువుకుంటే పెళ్ళిగాని వాళ్ళకి పెళ్ళి అవుతుందంట. మనం అనుకున్న కార్యాలన్నీ మన పనులు అన్నీ అవుతాయని చెప్పారు అక్కడ పూజారి గారు. తను కొనుక్కొచ్చారు. నేను తను అడిగాను అనమాట, కొంచెం దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పెట్టండి, అందరికీ అర్థమయ్యేటట్టు, చాలా మందికి ఉపయోగపడుతుంది అన్నాను అని అడిగితే చేస్తానన్నారు. తను ట్రాన్స్లేట్ చేశాక నేను మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి దేవాలయం వెనక భాగం. ఇక్కడ కూడా రంగులు పోస్తున్నారని అలా క్లాత్స్ కట్టారంట. ఆవిడే చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్పిందంతా మాకు ట్రాన్స్లేట్ చేసి బాగా చెప్పారు. ఆ గుడి విశిష్టత అదంతా అక్కడ ఉన్న పూజారులను అడిగి చెప్పారు. చూడండి, ద్వారకలో కూడా రోజుకి 5 సార్లు జెండాలు మారుస్తారు. ఇక్కడ కూడా చూడండి జెండా ఎగురుతుంది. ఏదైనా ప్రతిదానికి ఒక విశిష్టత ఉంటుంది. మనం తెలుసుకోవాలి ప్రతిదీ. ద్వారకలో అయితే నాకు అసలు వీడియో తీయటానికి కుదరలేదు. గుడి లోపలికి అస్సలు అలౌ చేయరు. మేము రాత్రిపూట వెళ్ళాము. ఆ గుడి బయట తీయటానికి కూడా నాకు వీలు అవ్వలేదు. నేను మిగతా ఇవన్నీ తీశాను. ఇది రుక్మిణి ద్వారక. ఇంకొకటి మూల ద్వారక, బేట్ ద్వారక అవి ఉన్నాయి. అది కూడా మీకు వీడియో పెడతాను. అసలు అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు. ఇది ఒక్కొక్క ద్వారకకి ఒక్కొక్క కథ ఉందన్నమాట. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ చూడండి, ఆ గోకులంలో అన్నీ పాలు మజ్జిగ అలా అన్నమాట. ఇప్పుడు కూడా అక్కడ మజ్జిగ అమ్ముతున్నారు. చిక్కగా ఉన్నాయి ఆ మజ్జిగ. ఇందుట్లోనేమో ఐస్ వేసారు. అది కలుపుతున్నారనమాట చల్లదనం కోసం. ఎంత చిక్కగా ఉన్నాయో. ఆయన అంటున్నాడు అనమాట, నువ్వు తాగకుండా ఎలా చెప్తావు అమ్మా, తాగి చూడు అని. అది ఇంకా బయటేమో గోవులు ఉన్నాయి. అక్కడ అది ఆ మేత అమ్ముతున్నారు. కట్ట 10 రూపాయలు. అది కొని ఆవులకు పెట్టారు అందరూ. ఇదండి రుక్మిణి ద్వారక విశిష్టత.
ఆవులు, ఆ మజ్జిగ, ఆ గుడి మీద ఆ కుండలు అవి చెక్కటము, అదంతా మనకి నిజంగా ద్వాపర యుగంలో ద్వారకలో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు చూడలేదు కదా మనం, అలానే ఉంటుందేమో ఉంది మనకి ఇప్పుడు చూసే ఇలా ఎలా కలిగిందనమాట ఈ భాగ్యం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఆ లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈవిడ లక్ష్మి గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఆవిడ వల్లే నాకు ఈ కథ అంతా తెలిసింది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి ఆవులు. చిన్న బొడ్డాడు వాడికి ఏదో నీతి వాక్యాలు చెప్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.